హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చంద్రబాబుకు చెప్పి నేనే ఆపించా అని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి ఆ పనులు 2020లోనే అప్పటి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి సర్కార్ ఫిర్యాదుతో ఆగిపోయిందని మొన్న ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రేవంత్ రెడ్డి మాటలు పచ్చి అబద్ధమేనని స్పష్టమైంది. ఇప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. మొన్న జరిగినటువంటి వారి యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దానికి ఒక నిదర్శనం. పచ్చి అబద్ధాలు. ఒకానొక సందర్భంలోనైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని నేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆపించిన అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. ఇదే సభలో, నిండు సభలో రికార్డు ఉన్నది. ఇంకొక అంశం వచ్చి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతున్నదో నేనే ఆంధ్రప్రదేశ్తో మాట్లాడొప్పించింది దాన్ని ఇచ్చినటువంటి యొక్క స్టేట్మెంట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపింది రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు కాదు, ఇది గత ప్రభుత్వంలోనే 2020లోనే అప్పుడున్నటువంటి ప్రభుత్వాల్లో కేసీఆర్ గారు న్యాయపూర్ణం చేసేందుకే ఆగిందని చెప్పి స్పష్టంగా వారి యొక్క ఖండన చూశాం. ముఖ్యమంత్రి గారు తల ఎక్కడ పెట్టుకుంటారు, రేవంత్ గారు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు, ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండో అంశం, చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా ఉన్నటువంటి అపెక్స్ కౌన్సిల్ లో జరిగినటువంటి 2 మీటింగ్లని వక్రీకరిస్తూ తనకు ఉపన్యాసం కొనసాగించినాడు. దాంట్లో చాలా క్లియర్ గా మినిట్స్ లో రికార్డ్ అయినటువంటి స్టేట్మెంట్ అన్నిటిని కూడా కిందిది మీదికి పైంది కిందికి చెప్పి తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినాడు. అది కూడా నిండు సభలో మినిట్స్ రికార్డ్, అది కూడా అపెక్స్ కౌన్సిల్ యొక్క స్టేట్మెంట్ ఏదో స్టాచ్యుటరీ బాడీ ఉందో జాతీయ స్థాయిలో దాన్ని కూడా మోసం చేసే విధంగా ఆ స్టేట్మెంట్లను కూడా ఆ స్టేట్మెంట్ కూడా చదివి తప్పుదో పెట్టించే విధంగా ప్రయత్నం చేసినారు. అది అపెక్స్ కౌన్సిల్ 1 and 2 వక్రీకరణ రెండో అంశం. మూడో అంశం, నదీ జలాల యొక్క తాత్కాలికంగా సర్దుబాటు. ఏదైతే కృష్ణా జలాలు రేషియో అవుతున్నదో ఆ రేషియోని అయితే అప్పుడు ఆ సంవత్సరం మటుకి తాత్కాలికంగా సర్దుబాటు చేసేటువంటి ఒప్పందం ఏముందో అది పర్మనెంట్ అయినట్టు, శాశ్వత ఒప్పందం అయినట్టు సభను నమ్మించే ప్రయత్నం చేసి మరొకసారి మోసం చేసినాడు రేవంత్ రెడ్డి గారు. అంటే పచ్చి అబద్ధాలు. ఆన్ రికార్డ్ ఉన్నటువంటి స్టాచ్యుటరీ బాడీస్ ఏవైతే జాతీయ స్థాయిలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తప్పుదో పట్టించే విధంగా వాటి స్టేట్మెంట్స్ కూడా వక్రీకరించి చెప్పినాడంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామూలు నాయకుడు కాదు, పచ్చి మోసగాడని చెప్పి మరొకసారి రుజువైనది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మేమందరం కూడా పార్టీ నిర్ణయం తీసుకున్నాం. రేవంత్ రెడ్డి గారిని సభని మరి సభా హక్కులని వాటం కలిగించే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి వారిపైన మేము ప్రివిలేజ్ మోషన్ని మరి తీసుకోవాలని చెప్పేసి వారి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ని ఈరోజు అసెంబ్లీ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది లిఖిత పూర్వకంగా. తప్పకుండా ఇది యాక్సెప్ట్ చేయాలా స్పీకర్ గారు. ఎందుకంటే ఆధారాలతో పాటు మా దగ్గర ఉన్నాయి, ఆధారాలతో పాటు మీకు ఇచ్చినాం, లిఖిత పూర్వకంగా ఇచ్చినాం, అసెంబ్లీ రికార్డులలో ఉన్నది. వారు పచ్చి అబద్ధాలు దొరికిపోయినాడు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన రేవంత్ రెడ్డి గారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.